చదువుకున్న లేఖన భాగము లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనము నుండి 48వ వచనం వరకు మనము చదవగా విని ఉన్నాము. ఈ భాగములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేమును గూర్చి ఆయన ఏడుస్తూ ఉన్నటువంటి సందర్భము, అలాగే భవిష్యత్తు కాలములో యెరూషలేము పట్టణానికి అలాగే దేవాలయానికి జరగబోతున్నటువంటి శ్రమ ఏదైతే ఉందో దానిని తలంచుకుని ఆయన చాలా బాధపడుతున్నటువంటి వారిగా కనబడుతూ ఉన్నారు. అందుకు ఆయన ఒక మాట పలుకుతూ ఉన్నారు, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారు యెరూషలేము పట్టణానికి అలాగే దేవాలయానికి పట్టబోతున్నటువంటి దుస్థితి, ఆ పట్టణంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు పట్టబోతున్నటువంటి దుర్భరమైనటువంటి స్థితిని గురించి యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఆయన పస్కా పండుగ సమయంలో దేవాలయములో జరిగేటువంటి క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించినటువంటి వారిగా దేవాలయాన్ని ఆయన శుద్ధీకరణ చేసేటువంటి వానిగా కనబడుతూ ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని శుద్ధీకరణ చేసేది ఇది రెండవసారి. మొదటిసారి ఆయన యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనము నుండి 16వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగములో చూస్తే గనక అక్కడ మొదటిసారిగా దేవాలయాన్ని శుద్ధీకరణ చేసినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటాం. అంతేకాదు ఆయన అప్పగించబడబోయేటువంటి ఈ కడవరి దినాలు ఏవైతే ఉన్నాయో ఆ కడవరి దినాల్లో ఆయన దేవాలయాన్ని శుద్ధీకరణ చేస్తూ ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. రైట్, ఇక్కడ దేవాలయం యొక్క చరిత్ర మనం తెలుసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. క్రీస్తు పూర్వము 951 సంవత్సరాలకు ముందు మొట్టమొదటి దేవాలయము సొలొమోను కట్టించినటువంటి వానిగా కనబడుతూ ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 37-38 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు 7 సంవత్సరాలు ఆ దేవాలయాన్ని కట్టించినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. ఆ దేవాలయములో అనేకమైన బలులు అర్పించబడ్డాయి. అలాగే ఆ దేవాలయము బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు చేత నాశనము చేయబడేంత వరకు కూడా మంచి స్థానాన్ని ఆ దేవాలయము కలిగి ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు కానీ యోధా ప్రజలు కానీ ఇశ్రాయేలు రాజులు కానీ యోధా రాజులు కానీ దేవునికి విరోధముగా పాపం చేసినటువంటి వారిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో హిజ్కియా కానీ యోషియా కానీ అలాగే యెహోషాపాతు కానీ వీరి కాలములో పస్కా పండుగ దినాన గొప్ప ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వాతావరణము అలుముకుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవాలయంలో. అయితే తరువాత క్రీస్తు పూర్వము 586వ సంవత్సరములో బబులోను రాజైనటువంటి నెబుకద్నెజరు దేవాలయాన్ని పడగొట్టి దాన్ని అగ్ని చేత కాల్చివేసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. దీన్ని రాజుల 2వ గ్రంథము 25వ అధ్యాయములోను దినవృత్తాంతముల 2వ గ్రంథము 36వ అధ్యాయంలో మనము చూడవచ్చు. తరువాత యోధా ప్రజలు బబులోను దేశానికి చెరగా వెళ్ళి ఆ చెర నుండి ఇంచుమించుగా 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చినటువంటి సందర్భంలో పారసీక రాజు అయినటువంటి కోరేషు యొక్క
ఆజ్ఞ ప్రకారముగా జెరుబ్బాబేలు నాయకత్వంలో దేవాలయాన్ని వారు మరలా తిరిగి పునరుద్ధరించుకున్నారు, తిరిగి కట్టుకున్నారు వారు. అప్పటి నుండి టైటస్ రాజు దేవాలయాన్ని కూల్చివేసి కాల్చివేసేంత వరకు కూడా ఆ దేవాలయంలో మంచి ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి కార్యాలు జరిగాయి. అయితే మధ్యలో హేరోదు రాజుగా ఉన్నప్పుడు యూదుల చేత మంచివాడు అనిపించుకోవడానికి ఆ దేవాలయము పాడై ఉండగా పాడైనటువంటి దేవాలయాన్ని తిరిగి ఈ హేరోదు బాగు చేసినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అయితే చివరికి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి వెస్పూసియస్ యొక్క కుమారుడు టైటస్ దాన్ని నాశనం చేసినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. దీని గురించి గత దినాల్లో మనము జ్ఞాపకం చేసుకున్నాం. యెరూషలేము కుమార్తెలారా అనే అంశాన్ని గురించి మనం ధ్యానించినప్పుడు యెరూషలేము దేవాలయాన్ని టైటస్ ఏ రీతిగా నాశనం చేస్తాడనేది మనం ధ్యానం చేస్తాం. తర్వాత ఈ దేవాలయము ఎక్కడైతే ఉందో ఆ స్థలములో ఇప్పుడు డోమ్ ఆఫ్ ది రాక్ అనేటువంటి ఒక మసీదు అక్కడ ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. అయితే ఆ మసీదును తొలగించడానికి యూదులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మసీదును తొలగిస్తే గనక కొంచెం గొడవలు అవుతాయి గనక మసీదు ఎక్కడైతే ఉందో దానిని కొన్ని టెక్నాలజీ ఏండి, ఇప్పుడు గృహాన్ని తీసుకొచ్చి మరలా ప్రక్కకు జరిగిపించేటువంటి టెక్నాలజీ ఉంది కదండి, అలాంటి టెక్నాలజీని ఉపయోగించి ఆ మసీదును ప్రక్కకు తొలగించాలని చూస్తూ ఉన్నారు. అదే స్థలములో మరలా 3వ మందిరాన్ని కట్టాలని వారు ఆలోచన కలిగి ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇది యెరూషలేములోని ప్రారంభ మందిరము మొదలుకొని టైటస్ చేత నాశనము చేయబడేంత వరకు కూడా ఉన్న దేవుని మందిరం యొక్క చరిత్ర. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ భాగములో యెరూషలేము యొక్క నాశనము అలాగే దేవాలయం యొక్క నాశనాన్ని గూర్చి ఆయన చాలా చక్కని విషయాలు తెలియజేశారు. అయితే తదుపరి ఆయన దేవాలయ శుద్ధీకరణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. 45వ వచనం నుండి ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో క్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. దేవాలయ శుద్ధీకరణ ఆయన చేస్తున్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. ఇదే విషయాన్ని మత్తయి సువార్త 21వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనం నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో మనము చూడవచ్చు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన అంశాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవాలయ శుద్ధీకరణ యేసుక్రీస్తు వారు యెరూషలేముకు వెళ్ళిన తర్వాత, అంటే ఆయన ఆదివారము యెరూషలేముకు వెళ్ళిన తర్వాత చేసినటువంటి కార్యము ఏంటి అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన అక్కడ రోకలు మార్చేటువంటి వారిని కానీ, గువ్వలమ్మేటువంటి వారి బలలను కానీ, అలాగే క్రయ విక్రయములు చేసేటువంటి వారిని కానీ ఏండి ఆయన వెళ్ళగొట్టినటువంటి వాడిగా, వారి బలలను త్రోసివేసినటువంటి వానిగా, అలాగే ఏ పశువులైతే కట్టబడ్డాయో ఆ పశువుల యొక్క తాళను విప్పేసినటువంటి వానిగా, అంతేకాదు ఆయన కొరడా పట్టుకుని అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా వెళ్ళగొట్టినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నాడు. అంటే దేవాలయ శుద్ధీకరణ అనేది యేసుక్రీస్తు వారు ప్రారంభంలో జరిగించారు, అలాగే ఆయన చివరి దినాల్లో జరిగినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఆయన ఇలా చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే, దేవుని మందిరము పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మందిరము పట్ల ఆయనకున్నటువంటి ఆసక్తి.
ప్రవచన మాట ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో, అందుకు శిష్యులు ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. ఎక్కడుంది ఈ మాట అంటే 69వ కీర్తన 9వ వచనంలో ఈ మాట ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు దేవాలయాన్ని శుద్ధీకరణ చేయడంలో ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను, అలాగే ప్రత్యేకమైనటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏ రీతిగా దేవాలయాన్ని శుద్ధీకరణ చేశారు, ఆయన చేసినటువంటి శుద్ధీకరణను బట్టి మనము ఏ రీతిగా మన దేహమనే దేవాలయాన్ని ఎలా శుద్ధీకరణ చేసుకోవాలి అనేది కూడా ఈ సమయంలో మనము ధ్యానము చేయవలసినటువంటి వారమై ఉన్నాము. అందుకే దేవాలయ శుద్ధీకరణలో ఆయన చేసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటి విషయం ఏంటి అంటే, చదువుకున్న లేఖన భాగములోనే 45, 46 వచనాల్లో ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో క్రయము చేయువారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించాను. అంటే ఆయన చేసినటువంటి కార్యం ఏంటంటే, క్రయ విక్రయములు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారినందరినీ కూడా ఆ దేవాలయ ప్రాంగణములో నుండి ఆయన వెళ్ళగొట్టేటువంటి వాడిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ముందు చెప్పిన రీతిగానే ఆయన దేవాలయం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను, ఆసక్తిని కలిగినటువంటి వానిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు మందిరంలోనికి వెళ్ళారో, ఇంకా మనం గమనిస్తే ఆ మందిరం యొక్క ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని ఆయన చూశాడో ఆయనలో పట్టరాని కోపము కలిగింది. ఆయన ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని చూసి ఆయన తట్టుకోలేకపోయాడు. ఏంటి దేవుని యొక్క మందిరము ఏంటి, వీరు చేసే కార్యాలు ఏంటి, దేవుని యొక్క మందిరం యొక్క ప్రాముఖ్యత ఏంటి, వీరు చేసే దుర్మార్గపు పనులు ఏంటి అని ఆయన ఆ వాతావరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. చివరికి పట్టరాని కోపముతో మందిరములో నుండి భక్తిహీనమైనటువంటి వారిని కానీ, అలాగే దురాశపరులైనటువంటి వారిని కానీ, అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను మంటగలుపుతున్నటువంటి వారిని అందరినీ కూడా ఆయన దేవాలయములో నుంచి బయటకు వెళ్ళగొట్టినటువంటి వాడిగా ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ వాస్తవానికి ఈ క్రయ విక్రయాలు చేసేటువంటి వారు కానీ, పశువులను అమ్మేటువంటి వారు కానీ, గొవ్వలను అమ్మేటువంటి వారు కానీ ఎక్కడ ఉండాలంటే దేవాలయము ప్రాంగణం బయట ఉండాలి. దేవాలయ ప్రాంగణం బయట ఉండాలి, వారు బయట ఉండాలి. కానీ ఎక్కడికి వచ్చారు అంటే అన్యుల ప్రాంగణం వరకు వారు వచ్చేసారు. అంటే ఈ ప్రధాన యాజకులు కానీ, అలాగే అధికారులు కానీ దేవుని మందిరాన్ని ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి నెట్టివేశారో మనం జ్ఞాపకము చేసుకోవాలి. అంటే దేవుని మందిరం యొక్క విలువను పాడు చేసినటువంటి వారిగా, దేవుని మందిరం యొక్క ఆ పవిత్రతను పాడు చేసినటువంటి వారిగా వారు ఉంటూ ఉన్నారు. ఎక్కడో బయట ఉండి అమ్ముకోవలసినటువంటి వారిని ఎక్కడ తీసుకొచ్చారు? అన్యులు ఉండేటువంటి ప్రాంగణంలోనికి కూడా తీసుకుని వచ్చేసారు. అయితే ప్రియమైనటువంటి వాళ్ళ అక్కడనే బలి అర్పించేటువంటి బలి అర్పణలు కానీ, అలాగే రోకలను ఇచ్చేటువంటి స్థితి కానీ, అలాగే యాజకునికి చెల్లించవలసినటువంటి ఆ అర్పణ విషయంలో ఏదైతే చెల్లించాలో దాన్ని కానీ, వీటన్నిటిని మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు వారు ఇంకా ఎలాంటి దుర్మార్గపు కార్యానికి ఒడిగట్టారంటే అండి, గొవ్వలు తీసుకుని వెళితే ఆ గొవ్వల్ని వారు యాజకుడు చంపేవాడు కాదు, చంపకుండా దాన్ని అలా పడిసేసేవాడు. పడిచేస్తే పక్కన ఇంకొకరు తీసుకునేవారు. మళ్ళీ ఆ గువ్వలు మళ్ళీ బయటకు వచ్చి అమ్మబడేవి. ఆ గువ్వలు మళ్ళీ బయటకు వచ్చి అమ్మబడేవి అనమాట. అలాగే ఎవరైనా ఆ గొర్రెను కానీ, మేకను కానీ, కోరే దూడను కానీ ఇలాంటి వాటిని తీసుకుని వస్తే అది ఎవరైతే తీసుకుని వచ్చారో ఆ వ్యక్తి పక్షాన కేవలం
అమ్ముబడించేవారు అంతే. మరలా ఆ పశువు బయటికి వెళ్ళి అది మరలా అమ్మబడేది. అంతేకాదు ఇంకా వారు ఎలాంటి దుర్మార్గపు కార్యాలు చేశారంటే, దేవాలయపు నాణాలు, ప్రభుత్వ సంబంధమైన నాణాలు అని 2 రకాల నాణాలు ఉంటాయి. ఈ దేవాలయంలో కానుక వేయాలి అంటే దేవాలయ సంబంధమైన నాణాలే వాడాలి, ప్రభుత్వ సంబంధమైన నాణాలు వాడడానికి వీల్లేదు. అయితే వారు రోమా ప్రభుత్వంలో ఉన్నారు గనక, ఆయా ప్రాంతాల నుండి వారు వచ్చారు గనక, వచ్చినటువంటి వారు వీరు ఏం చేసేవారంటే క్రయము చేసేవారు, అంటే మార్పిడి చేసేవారు అనమాట అండి, క్రయ విక్రయము చేసేవారు. ఇప్పుడు ప్రభుత్వ సంబంధమైన నాణాలు వారికి ఇచ్చి దేవాలయ సంబంధ నాణాలు వారి యొద్ద నుండి తీసుకునేవారు. ఇలా తీసుకుని దేవుని మందిరములో కానుకగా ఇచ్చేవారు. అలా ఇవ్వనటువంటి ఆ నాణాలు కూడా ఏమయ్యేవంటే మరలా వచ్చి ఇక్కడ చేయబడేవి. అంటే ఇలాంటి దుర్మార్గపు కార్యాలను ఆనాటి ప్రధాన యాజకులు కానీ మందిరపు అధికారులు కానీ జరిగించారనే విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. అలాంటి వారి విషయంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి పని ఏంటంటే వారినందరినీ కూడా వెళ్ళగొట్టినటువంటి వానిగా, క్రయ విక్రయాలు చేసేటువంటి వారినందరినీ కూడా బయటకు త్రోసివేసినటువంటి వానిగా ఆయన ఉన్నాడనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. అంటే కేవలం ఏదో పేరుకు మాత్రమే ఆ జంతువులు కావచ్చు, లేక ఆ గువ్వలు కావచ్చు, గొర్రె మేకలు కావచ్చు, కేవలం పేరుకు మాత్రమే అక్కడికి వెళ్ళేవి కానీ మరలా తిరిగి అవి మార్కెట్లో అమ్మబడేవి. ఎంతకు అంటే ప్రధాన యాజకులు ఎంతైతే నిర్ణయించారో అంతకు. వాస్తవానికి ఆ గువ్వ యొక్క ఖరీదు చాలా తక్కువే. ఉదాహరణకు మన రూపాయలు జ్ఞాపకం చేసుకుంటే ఆ గువ్వ యొక్క ఖరీదు 50 రూపాయలు మాత్రమే, ఇప్పటి రేటు ప్రకారంగా 50 రూపాయలు మాత్రమే. కానీ దాన్ని 100 రూపాయలకి అమ్మేవారు, డబల్ అనమాట అండి. ఎందుకంటే ఆ రేటు ఎవరు నిర్ణయించారు? ప్రధాన యాజకులు నిర్ణయించారు కాబట్టి. అంటే ఈ రీతిగా దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చివేసినటువంటి వారి, దేవుని మందిరాన్ని వ్యాపార కేంద్రముగా మార్చివేసినటువంటి వారు ఉండగా యేసుక్రీస్తు వారు వారిని బయటకు వెళ్ళగొట్టారనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. నా మందిరాన్ని లేక నా దేవుని మందిరాన్ని వ్యాపారపుటిల్లుగా మార్చివేస్తారా అని యేసుక్రీస్తు వారు చాలా కోపాన్ని కలిగినటువంటి వారిగా ఆయన ఉన్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయము 15-16 వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రోకలు మార్చువారి బలలను, గువ్వలము వారి పీటలను పడద్రోసి దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవనిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడునని వ్రాయబడలేదా? అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరి. చివరికి అన్యుల ప్రాంగణాన్ని కూడా వీరు ఆక్రమించినటువంటి వారై అక్కడ క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారు. అన్యుల ప్రాంగణాన్ని కూడా ఆక్రమించినటువంటి వారై. వాక్యం ఏమని చెప్పబడింది? యెషయా గ్రంథం 56వ అధ్యాయము అక్కడ 7వ వచనం చూస్తే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాటను. నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడి ఉన్నది కదా, మీరెందుకు దాన్ని దొంగల గుహగా చేశారు అని ఆయన వారిని గద్దించినటువంటి వానిగా ఉంటూ ఉన్నాడు. చివరికి అన్యుల ప్రాంగణాన్ని కూడా ఆక్రమించేశారు. దేవాలయం యొక్క పవిత్రతను, దేవాలయం యొక్క శ్రేష్టతను, దేవాలయం యొక్క ప్రాధాన్యతను, దేవాలయం యొక్క పరిశుద్ధతను మంట గెలిపినటువంటి వారిగా వీరున్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 15-16 వచనాల్లో నా మందిరాన్ని వ్యాపారపుటిల్లుగా మార్చివేశారంటాడు. అక్కడ వ్యాపారపుటిల్లుగా మార్చివేశాడు.
ఈ రీతిగా ఆయన తన క్రోధాన్ని, ఉక్రోషాన్ని వారి పట్ల చూపించినటువంటి వాడిగా కనబడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఎంత జరిగినప్పటికీ కూడా వ్యాపారస్తులు ఎందుకు మాట్లాడడం లేదు? వ్యాపారస్తులు మాట్లాడడం లేదు, అలాగే ప్రధాన యాజకులు మాట్లాడడం లేదు, పెద్దలు కూడా మాట్లాడడం లేదు. ఎందుకు మాట్లాడడం లేదు అంటే 3 విషయాలు ఉన్నాయి. ఒకటేంటి అంటే, ప్రజలందరూ కూడా యేసును మెస్సియా అని అంగీకరించి ఆయన ప్రక్కన ఉన్నారు కాబట్టి, ఆయన ప్రక్కనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా ఎదుర్కొంటే గనక ఆ ప్రజలందరూ కలిపి వీళ్ళని చంపేస్తారంతే. అందుకు నోరు మూసేశారు వాళ్ళు. రెండవది ఏంటి అంటే, దేవాలయాన్ని వస్తువులు అమ్మేటువంటి సంతగా మార్చుట అనేది వ్యాపారస్తుల యొక్క మనస్సాక్షికి అది నేరంగా తోచింది. ఎందుకంటే బయట ఉండేటువంటి వారు లోపలికి వచ్చారు అంటే వారి మనస్సాక్షికి అది ఒక నేరంగా తోచిందనమాట. అందుకే ఆ వ్యాపారస్తులు కూడా ఏమీ మాట్లాడలేదు. మూడవ విషయం ఏంటంటే, ఒక ప్రవక్తకు ఆచరణ సంబంధమైన కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని తలక్రిందులు చేసేటువంటి అధికారం ఉంది అని ఇశ్రాయేలు ప్రజలు నమ్ముతారు. యేసుక్రీస్తు వారు దేవాలయ సందర్భంలో దేవాలయాన్ని ఆయన శుద్ధీకరణ చేసే విషయంలో ఒక రకమైనటువంటి ఆచరణ ఆయన కలిగి ఉన్నాడు గనక ఈయన ప్రవక్త అయి ఉండొచ్చు అని వారు నోరు మూసుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఈ 3 కారణాల చేత ఇతరమైనటువంటి వారు యేసుక్రీస్తు వారిని ఎదిరించలేనటువంటి వారిగా. ఆయన చేసిన పని ఏంటి అంటే, క్రయ విక్రయంలో చేసినటువంటి వారిని ఆయన బయటకు వెళ్ళగొట్టాడనే విషయాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఇక రెండవ విషయం ఏంటి అంటే, చదువుకున్న లేఖన భాగంలోనే 46వ వచనం, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. నా మందిరము ప్రార్థన మందిరము. యేసుక్రీస్తు వారు ఎప్పుడో పలికినటువంటి మాట దేవుని దేవాలయాన్ని గురించి. అంతకుముందు ప్రవక్త ద్వారా దేవాది దేవుడు యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనంలో 700 సంవత్సరాల క్రితమే, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడింపజేశాడు. ఏమన్నాడు అంటే, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము. అంటే కేవలము యూదులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, రానున్న దినాలలో దేవుని మందిరము ఏమి కాబోతుంది అంటే సమస్తమైన అన్యజనులకు అది ప్రార్థనా మందిరముగా ఉంటుంది అని యెషయా ద్వారా దేవుడు తెలియజేశాడు. అట్టి రీతిగానే ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రపంచవ్యాప్తంగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క దేవాలయాలు అన్యజనులకు సహితము కూడా ప్రార్థనా మందిరాలుగా ఉన్నాయి. కేవలము యెరూషలేములో ఉన్న దేవుని మందిరం మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ మందిరము కూడా అన్యజనులకు ప్రార్థనా మందిరముగా ఉంది. అన్ని కులాలకు చెందినటువంటి వారు, అన్ని సంస్కృతి సాంప్రదాయాలకు చెందినటువంటి వారు యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించి ఆయన మందిరంలోకి వచ్చి ఆయన ఆరాధించేటువంటి వారిగా, ఆయన పూజించేటువంటి వారిగా ఉంటూ ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. అంటే ఆ మందిరము దేవుని మందిరము, ఆ మందిరము ప్రార్థనా సంబంధమైన మందిరము. ఆ మందిరము దేవుని ప్రజలు కానీ లేక ఇతరమైనటువంటి వారు కానీ వారి శ్రమలను, వారి సమస్యలను, వారి అవసరతలను దేవునితో విన్నవించుకున్నటువంటి స్థలం అది. అంత మాత్రమే కాదు కానీ వారి ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునితో ముడిపెట్టుకోవడానికి ఒక సహవాస సంబంధమైన స్థలం అది. అయితే అలాంటి స్థలాన్ని ఈ ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారు అంటే దానిని వ్యాపారపు టిల్లుగా మార్చివేశారు.
ఈనాడు క్రైస్తవ సంఘాలను కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇవి దేవుని మందిరాల, వ్యాపార కేంద్రాల అన్నట్లుగానే ఉంటూ ఉన్నాయి. దేవుని మందిరాల, వ్యాపార కేంద్రాల. కొన్ని సంఘాలలో జరిగేటువంటి పరిస్థితులు కావచ్చు, లేక కొంతమంది విశ్వాసులు చేసేటువంటి పరిస్థితులు కావచ్చు, వీటినన్నిటినీ మనం పరిశీలన చేస్తే దేవుని మందిరాలు కాస్త వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అది వారికి వ్యాపార కేంద్రం. ఆ వ్యాపారం జరగకపోతే వారికి బ్రతుకు లేదు. ఆ వ్యాపారము ద్వారా వారు ముందుకు వెళ్ళకపోతే వారి పరిచర్య సంబంధమైనటువంటి మనుగడ లేదు వారికి. అందుకే దేవుని పేరు చెప్పుకొని దేవుని మందిరాలలో వ్యాపారాలు చేసేటువంటి అనేక మంది కాపరులు కావచ్చు, అనేక మంది ఇతరమైనటువంటి వారు కావచ్చు. అంటే నేను డైరెక్ట్గా చెప్పేసాను అనుకోండి, కొంతమంది బాధపడతారు. ఎందుకు డైరెక్ట్గా చెప్పేస్తే బాధపడతారు. దేవుని మందిరాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేసేటువంటి వారు లేకపోలేదు. ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తారో వారిని, వారి కుటుంబాన్ని దేవుడి అడ్రస్ లేకుండా చేస్తాడు. అది అయితే ఆ వ్యక్తి దాన్ని గమనించుకొని భయభక్తులు కలిగి, దేవుని యందు విశ్వాసము కలిగి, దేవుని మందిరము పట్ల పరిపూర్ణమైన భక్తి భావాన్ని కలిగినటువంటి వాడై జీవించాలి. కొంతమందికి దేవుని మందిరాలంటే వ్యాపార కేంద్రాలు. ఎందుకు నేను ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, దేవుని మందిరము పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రధాన యాజకులు కానీ, అలాగే ఆ దేవాలయ పెద్దలు కానీ వీరు చేసిన పని ఏంటి అంటే దేవుని మందిరాన్ని వ్యాపార కేంద్రంగా మార్చివేశారు. దేవుని మందిరం యొక్క విలువను వారు పాడు చేసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. వాస్తవానికి దేవుని ప్రేమించేటువంటి పరదేశులు, ఆయనకు అంగీకారమైనటువంటి వారు ఎక్కడైతే ఉండాలో ఆ అన్యుల ప్రాంగణాన్ని కూడా వారు మార్చివేశారండి. వారు అనగా ఈ పరదేశులు ఎవరైతే ఉన్నారో వారు ఇశ్రాయేలుతో తిరిగి సమకూర్చబడేటువంటి స్థితి వారికి ఉంది. ఇశ్రాయేలుతో పాటు వారు కూడా ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వారిగా ఉంటారు. అంతేకాదు ఇశ్రాయేలుతో పాటు సియోనుకు తోడుకొని రాబడేటువంటి వారిగా ఉంటారు. వారు అన్యులు. అంటే అన్యులంటే దేవుని ఎరగనటువంటి వారు అని కాదు అర్థం. అన్యులలో నుండి క్రీస్తుని అంగీకరించినటువంటి వారు, దేవుని అంగీకరించినటువంటి వారు. వీరికి ఇశ్రాయేలుతో పాటు ఆ పౌరత్వం ఉంటుంది, ఇశ్రాయేలుతో పాటు వారసత్వం ఉంటుంది, ఇశ్రాయేలుతో పాటు నిత్యత్వం అనేది కూడా ఉంటుంది. అలాంటి వారికి కూడా దేవుని మందిరము ప్రార్థన మందిరము. అందుకే పౌలు గారు ఎఫెసీ పత్రికలో చెప్పే మాట ఏంటంటే, ఆయన మీకును మాకును ఉన్నటువంటి మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. తద్వారా మీరు ఏమయ్యారు అంటే, పూర్వము మీరు దేవుడు లేనటువంటి వారిగా ఉన్నారు, కానీ ఇప్పుడైతే దేవుడు ఉన్నటువంటి వారిగా ఉన్నారు. మీరు పౌరత్వం లేనటువంటి వారుగా ఉన్నారు పూర్వము, కానీ ఇప్పుడైతే ఇశ్రాయేలుతో పాటు సహపౌరత్వాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారు. అన్యులైనటువంటి మనకు దేవుని మందిరం ఏం చేసిందంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థానాన్ని ఇచ్చింది. దేవుని ఆశీర్వాదాన్ని ఇశ్రాయేలుతో పాటు సమానంగా పొందుకునేటువంటి అవకాశాన్ని ఆ మందిరము ఇచ్చింది. అయితే అలాంటి మందిరాన్ని వీరేం చేశారంటే దొంగల గుహగా మార్చివేసినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. దేవాలయం అనేది ప్రార్థనా మందిరమని, ఆధ్యాత్మిక భక్తితో ప్రార్థన ఆరాధనల ద్వారా దేవుణ్ణి సమీపించాలని వచ్చేవారికి అది పవిత్రమైన స్థలము అని యేసుక్రీస్తు వారు జ్ఞాపం చేస్తూ ఉన్నారు. మీరు ఎందుకు ఇలా చేస్తారు ఈ మందిరాన్ని? అనేకులకు ఇది ప్రార్థనా మందిరం, కానీ మీరు దొంగల గుహగా చేశారు. గ్రహింపు లేనటువంటి యూదులు అన్యుల ప్రాంగణాన్ని కూడా దొంగల గుహగా చేశారు. దాన్ని మోసపూరితమైనటువంటి వ్యాపార పుటిల్లుగా మార్చివేశారు. రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము ముగించుకుందాం. రాజుల మొదటి గ్రంథము
8వ అధ్యాయము 28 నుంచి 30 వరకు చూస్తే, 28 నుంచి 30 వరకు, అయినను యెహోవా నా దేవా, నీ దాసుడైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను ఆలకించుము. నీ దాసుడైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములు రేయింబగళ్ళు తెరవబడి ఉండునుగాక. ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మాట ఈ భాగంలో మనకు కనబడుతోంది. నా ప్రార్థన ఆలకించు, నా విన్నపానికి చెవియొగ్గు, నీ దాసుడినైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొర్రను అంగీకరించు. ఎందుకంటే ఏ స్థలమందు నా మందిరం ఉంటుందని నీవు తెలియజేసి ఉన్నావో ఆ మందిరములో నుండే నా విన్నపాన్ని నీవు ఆలకించు. భక్తుల యొక్క మొర్ర దేవుని సన్నిధికి చేరేటువంటి స్థలం అది. అనేకులు వారి ప్రతి సమస్యను, శోధనను, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులను కానీ, లేక ప్రతి విధమైన వేదన కానీ దేవునితో విన్నవించుకుంటే ఆ స్థలము నుండి దేవుడు వారి ప్రార్థన ఆలకించేవాడు. అలాంటి స్థలాన్ని వారు ఏం చేశారంటే మోసపూరితమైనటువంటి వ్యాపారపు టిల్లుగా మార్చివేశారు. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 7వ వచనంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో కానీ మనం చూస్తే ఇలాంటి విషయాలే మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఆనాడు ప్రధాన యాజకులు, ఆనాడు పెద్దలు దేవుని మందిరాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చివేశారు. క్రయ విక్రయములు చేసేటువంటి స్థలముగా మార్చివేశారు. చివరికి ఆ దేవుని మందిరం యొక్క పవిత్రతను పాడు చేశారు. అయితే దేవుని మందిరము అనబడినటువంటి నీ దేహాన్ని నీవు ఎలా ఉంచుకుంటున్నావు? ఇది ప్రశ్న. అది దొంగల గుహగా ఉందా? వ్యాపారపు ఇల్లుగా ఉందా? లేదా ప్రార్థనా మందిరముగా నీ దేహం అనే మందిరము ఉందా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అనేకులు ఈ దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చివేస్తూ ఉన్నారు. అనేకులు ఈ దేహం అనే దేవాలయాన్ని దొంగల గుహగా మార్చివేస్తూ ఉన్నారు. ఎందుకో ఆనాడు ఆ మందిరాన్ని దొంగల గుహగా మార్చినటువంటి వారు క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మట్టి కొట్టుకుపోయారు. క్రీస్తు దేహమనే నీ దేవాలయాన్ని, క్రీస్తు దేహమనే దేవాలయాన్ని గనక నీవు పాడు చేస్తే, ఈ దేహములో క్రీస్తు ఆరాధన తప్ప, ఈ దేహములో పవిత్రత తప్ప మరి ఏ విధమైనటువంటి వేరు విషయాలు ఈ దేహం అనే దేవుని మందిరములో గనక జరిగితే జాగ్రత్త. ఈ దేహానికి ఒక దినాన తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నీవు నిత్య నరకాగ్నికి వెళతావో లేక నిత్య జీవానికి వెళతావో ఒకసారి జ్ఞాపకము చేసుకో. నీవు నిత్య నరకాగ్నికి వెళ్లకుండా ఉండాలి అంటే ఈ దేహమనే దేవాలయాన్ని పరిశుద్ధముగా ఉంచుకొని ఆ పరిశుద్ధతను కాపాడుకొని దేవునికి పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.